హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి అప్పగింతలు అనేసి ఈ ఫోక్ సాంగ్ ని మేము కూడా తీసుకురావడం జరిగిందండి. మన ఛానల్ ని చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అలాగే ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అయితే ఈ అప్పగింతలు సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక జాను లిరి గారు అండ్ కార్తిక్ రెడ్డి గారు అండ్ సీతమ్మ గారు, లక్ష్మి గారు, నటరాజ్ బూర గారు ఈ సాంగ్ లో యాక్ట్ చేయడం జరిగింది. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక ఈ సాంగ్ వచ్చేసి చాలా ఎమోషనల్ సాంగ్ అనేసి చెప్పొచ్చు. ఇంతకీ ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అనేసి అంటే గనక ఈ సాంగ్ లో ఆ అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత వెళ్లే ముందర అంటే పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళేటప్పుడు తన పేరెంట్స్ ను తలుచుకుంటూ తన కుటుంబాన్ని తలుచుకుంటే తన అన్నయ్యని కానీ అమ్మని కానీ నాన్నని కానీ బాబాయ్ని కానీ ఇలా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తలుచుకుంటూ తన ఎంతలా బాధపడుతుంది అనేసి ఈ సాంగ్ లో చూపించడం జరిగింది అండి. ఇందులో మెయిన్ గా వచ్చేసి మన జాను లీరి గారి డైరెక్షన్ సూపర్ అండి. అలాగే జాను లిరి గారు యాక్టింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకనేసి నేను ఈ మాట అంటున్నాను అనేసి అంటే కనుక ఎమోషనల్ ఫీల్ తీసుకురావడం అనేసి అంత ఈజీ కాదు. కానీ ఈ సాంగ్ లో సెకండ్ హాఫ్ అంత ఎమోషనలే ఉంటుంది అన్నట్టుగా చూస్తున్న ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యి కంపల్సరిగా కంటతడి పెడతారనేసి నేను అనుకుంటున్నాను. నాకు అలా అనిపించింది కాబట్టి నేను మేము కూడా ఇంత మంచి సాంగ్ మీరు మిస్ కావద్దనేసి నేను మేము కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుందండి. అమ్మాయి ఎంతలా బాధపడుతుంది, ఆ పుట్టింటి నుంచి మెట్టింటికి పంపించేటప్పుడు ఎలా బాధపడతారు, తనని ఎంత ముద్దుగా చూసుకున్నాం అనేసి మీరు కూడా అలానే చూసుకోవాలనేసి అబ్బాయికి ఎలా చెప్తారు అనేసి ఈ సాంగ్ మొత్తం ఉంటుందండి. నాకు ఇంకా చెప్పడం తెలియడం లేదు ఆ ఫీల్ అంత. కానీ మీరు వీడియో చూసినట్టయితే డెఫినెట్లీగా మీరు కంటతడి పెడతారండి. అంత బాగుందండి. మీరు తప్పకుండా చూడండి. ఈ సాంగ్ మీకు 100% నచ్చుతుందండి. అయితే ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక మన దిలీప్ దేవగన్ డీజే గారు ఈ సాంగ్ కు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారండి. ఇక మ్యూజిక్ ఇచ్చిన వారు మన హనీ గణేష్ గారు ఇవ్వగా ఈ సాంగ్ పాడిన వారు ఎవరనేసి అంటే గనక మన మమతా రమేష్ మేడం గారు ఈ సాంగ్ చాలా ఎక్సలెంట్ గా పాడారండి. అయితే ఈ సాంగ్ డోప్ ఎడిటింగ్ చేసిన వారు ఎవరనేసి అంటే మన అరుణ్ పొడుగురి గారు ఈ సాంగ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీ అందరికి కూడా నచ్చుతుంది అనేసి నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అన్నాడు. మీరు అందరు తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ.